వచ్చినాము మేము ఇక్కడ మద్దతుదారులు ఉండగానే టైర్లు పంక్చర్ అయినాయి, బస్సు ఆగిపోయింది మాది. మాకు ఎటు 2 టైర్లు పంక్చర్ అయినాయి. మా ఓనర్ లిఫ్ట్ చేస్తలేడు, బస్సు ఓనర్ లిఫ్ట్ చేస్తలేడు. అట్లా అని మీకు సాయం కోసం అని కాల్ చేసాం. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇక్కడ, స్ట్రీట్ లైట్ లేవు, రోడ్డు మీద నిలబడిపోయినాం. లేడీ గోమాత గుడికి వెళ్తున్నాం, యాదగిరి గుట్ట వెళ్తున్నాం. ఏదులవాడ రంగనాయక స్వామి టెంపుల్ గుడికి వచ్చినాము. How is the taste? సూపర్ సూపర్. చాలా ఘోరంగా కష్టం ఉంది మమ్మీ. స్లోప్ ఉంది చూడండి, హైట్ చాలా ఉంది, ఎక్కలేకపోతారు ఎవరు. చుక్కలు చూసామండి, చుక్కలు చూసాం. నేను ఫస్ట్ టైం అంత పైకి ఎక్కడము. అయిపోయింది, మేము వికెట్ అవుట్ అయింది. మీ జుట్టు కడుతుంది మీదికి. పప్పి నీకు అదృష్టం పలికింది. అక్కంపల్లి సాయిరెడ్డి గూడెం. అవును సార్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సరే పోలీసులకు ఫోన్ చేసి థ్యాంక్ యూ. మీరు మేము చేయాలా, మీరు కాల్ చేస్తారు, వాళ్ళు చేస్తారా సార్? వాళ్ళు మనం ఓకే సార్, ఓకే ఓకే వాళ్ళు చేస్తారు. అడవిలో ఉన్నాం సార్, మరి మనం చెప్పిన భావన వస్తాడు కదా. లైట్ పెట్టుకుని వెళ్ళండి అంకుల్, అట్లా వెళ్ళకండి. అవును, ఇక్కడ ఆగుతారు వాళ్ళు, లేకపోతే మళ్ళీ చూడకుండా వచ్చి. ఏం భయపడదు, ఎందుకు భయం? ఇంతమంది మనం ఎవరు ఏం చేయలేరు. మనం నా తోట వచ్చినాక ఇంకా సేఫ్గా ఉండాలి మీరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక భాసే చేసే అందరికి ఈ డిసెంబర్ లో ధనుర్మాసం కాబట్టి మేము గోదాదేవి గోదామని ప్లాన్ వేసుకున్నాం ఫస్ట్. తర్వాత గోదాదేవి ఇంకేం కొండగట్ట ఏం దక్కది చెరువుగట్టు మచ్చనరసింహస్వామి యాదగిరిగుట్ట ఇట్లా వద్ద గోదాదేవి ఉంది. ఈ 4 దర్శనం చేద్దాం అనుకున్నాం. అందరం పోతున్నాం. మగ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు చూడండి, మా ఫ్రెండ్స్ అక్కలు చెల్లెలు వద్దరు మరదలు అందరూ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి మేము గోమాత గుడికి వెళ్తున్నాం, యాదగిరి గుట్ట వెళ్తున్నాం. ఇక పోటీ వస్త్రా నీకు లేవు. ఇక కోటి కానీ అమ్మమ్మ యాత్రలు పోవాలి. యాదగిరిగుట్ట అన్ని యాత్ర వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎండ్ కదా, అందుకని పొలిమేర ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి విజయ దుర్గా మాతకి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి.
ఇక గోదాదేవి ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటున్నాము. గోదాదేవికి వచ్చిన మెదిలాబాద్లో ఫస్ట్ దర్శనం ఇక్కడ అవుతుంది. చూడండి ఇక అన్నీ తీసుకుంటుంది. మళ్ళీ ఇక అమ్మవారికి గాజులు దర్శనం లోపల చూపిస్తారు. చూడండి ఒకసారి ఆంటుకోండి. సో ఫస్ట్ దర్శనం అయితే మాది గోదాదేవి దగ్గర కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళినాము. గుడి చాలా బాగుంటుంది. ఎవరన్నా వెళ్ళేది ఉంటే వెళ్ళండి. ఆదిలాబాద్లో ఉంటుంది టెంపుల్. అండ్ ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి చెరువుగట్టుకు అయితే వెళ్ళినాము. నిజంగా మాకు చాలా ఇబ్బంది అయింది చెరువుగట్టులో. అది మాకు అంత హైట్ ఉంటుందని తెలీదు. నేను ఈ వీడియో మొత్తం చూడండి, అంత అర్థమవుతుంది మీకు మేము ఎంత కష్టపడ్డాము. అండ్ తర్వాత లాస్ట్ కూడా ట్విస్ట్ ఉంటుంది, అది లాస్ట్కి చూపిస్తాను నేను. సో వీడియో పూర్తిగా చూసేయండి. నాగమణి అయితే ఏం తింటలేదు. వాళ్ళ కొడుకు అయ్యప్ప స్వామి మాల వేసుకుండాని ఏం తింటలేడు పాపం. ఇంటికాడికి వెళ్ళి ఏం టిఫిన్ తెచ్చుకున్నాము. మేమైతే టిఫిన్ చేసి వచ్చినాము. నాకైతే పార్సల్ వస్తుంది. అది మేము టిఫిన్ తిన్నాము. అందుకనేసి వాళ్ళందరం తీయొద్దామా? ఇంకో మీకు ఉన్నాయి? అయ్యో ఉన్నాయి, తీసుకుని టిఫిన్ తిన్నా ఫస్ట్ చెరువుగట్టు అనుకున్నాము. కాకపోతే ఆదిలాబాద్ ధనుర్మాసం సంఘం కాబట్టి ఫస్ట్ గోదాదేవి దర్శనం చేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెరువుగట్టుకి వెళ్తాను. టిఫిన్ చేసి చెరువుగట్టుకి వెళ్తాం. అక్కడ పోయినాక చూపిస్తాం అంతే. హైదరాబాద్ నేను ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. సెకండ్ ఇప్పుడు చెరువుగట్టుకి వెళ్తున్నాం. టేస్ట్ సూపర్. సో ఇక్కడ మేము టిఫిన్స్ తినేసిన తర్వాత డైరెక్ట్ అయితే చెరువుగట్టుకి అయితే వెళ్ళిపోయినాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చెరువుగట్టు నిజంగా మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అంతా పైకి ఎక్కుతామని చాలా ఇబ్బంది అనిపించింది. మా మమ్మీ పాపం ఎక్కలేకపోయింది. మా పిన్ని కానీ మమ్మీ కానీ ఎవ్వరేమో ఎక్కలేకపోయినాము. సో వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ మధ్యలోకి వెళ్ళాలా, చాలా ఇబ్బంది అనిపించింది. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఘోరంగా కష్టం ఉంది మమ్మీ. మధ్యలో మేము ఈ మధ్యలో స్లోప్ ఉంది చూడండి. హైట్ చాలా ఉంది, ఎక్కలేకపోతారు ఎవరు. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఎక్కాలి. మెట్లు లేవు ఇక్కడ. మెట్లు లేవు. బండ ఉంది. జారుడు బండ పై నుంచి పైకి వెళ్ళాలి. ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా ఈశ్వరుడు ఉన్నాడు. మెల్ల పిన్ని. జాగ్రత్త ఆన్నే ఉంది. అమ్ములు ఏమైంది? చెరువుగట్టు దర్శనం అయిపోయింది. చుక్కలు చూసామండి. చుక్కలు చూసాం. నేను ఫస్ట్ టైం అంత పైకి ఎక్కడము ఎక్కలేను అనుకున్నా. ఎక్కిన శివుడు పిలిపించుకుంటే శివుడు ఆజ్ఞ ఉంటే చీమ కూడా కుట్టదంటారు. కరెక్ట్, అది శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఆదిలాబాద్ గోదాదేవి దర్శనం అయిపోయింది. చెరువుగట్టు అయిపోయింది. ఇప్పుడు మచ్చనరసింహ స్వామికి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళినాక చూపిస్తాం. అందరు అన్నదానంకి వెళ్ళిర్రు. అవ రిటర్న్ వస్తున్నారు. మళ్ళా పెట్టే ఫోటో వాళ్ళని అవో బంద్ అయిందా? ఇందాక అంటే అన్నది కూడా. 150 కూడా లేరు.
చాలా మంది అయ్యారు 50 మంది అన్నదానం పోయారు లేదని వచ్చేస్తారు అన్నదానం లేదు అన్నం లేదు సిన్నం లేదు శివుడికి నువ్వు మగర చాటకట్లేకినాడు ఎంత గ్రేట్ అక్క నేను ఒక్కదాన్ని ఇంకే కొండ ఎక్కిపిస్తున్నాం ఇప్పుడు ఏది ఇదా సామపాదం అది హనుమాన్ ఇది గణేష అయిపోయింది మీ పనిగా ఓ పిన్ని పడతావు కింద పడితే ఏం లేదు మళ్ళీ కింద నుంచి అంత మీదకి ఎక్కాలా మళ్ళీ పైకి ఎక్కాలా ఇంత మీదికి దేవుడు ఉండమని ఎవరు చెప్పారు ఫిష్ ఉంటుంది ఇల్లనా కనిపిస్తలేదు కూడా మొత్తం ఇక మచ్చ నరసింహస్వామి దగ్గరికి వచ్చినాము దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక ఇక్కడ నీళ్ళు ఉంటాయి చేపలకు 3 నామాలు ఉంటాయి చూడండి ఇక్కడ చూపిస్తా ఇక పెరిగేయాలి అక్కడ పెరిగేసేటప్పుడు చూపిస్తాను చూడండి నడిచి చాలా అయిపోయింది మాకైతే చాలా నడిచేసాం అలా చూడండి చేపలు ఎట్లా వస్తున్నాయో అదే చేపలకు నామాలు ఉంటాయి ఏమైంది మన పూర్వం అగో చూసారా కరెక్ట్గా నోట్లో పడుతుంది పప్పి నీకు అదృష్టం పలికింది లతాన్ని ఏ మొక్కింది సార్ అల్లుడు మంచిగా రావాలి కరెక్ట్ నోరు పడుతుంది అది ఏడు ఉన్నాయి మస్తు కనిపిస్తలే అబ్బా మమ్మీ నోట్లో పడ్డది కరెక్ట్ వచ్చి అయిపోయినా వెళ్ళిపోయినాయి అది ఉర్రంగానే ఇక ఎంత మంచి వస్తున్నాయి చూడక్క ఇక్కడ పద్మక్క నోరంతా గొర్రింది తీస్తున్నా వీడియో తీస్తున్నా నామం ఏం లేదు అంటే కరెక్ట్ నోట్లేదు అయిపోయిందారా అయిపోయింది వీడియో తీసుకుని నామం వచ్చిందారా లేదండి నామం ఏం లేదు నామం వస్తుంది అంటే పైకి దేనికలేదు ఓన్లీ మీ అవే కనవలసిన మీసాలు అంతా పైనకి వస్తలేవు అవి పైకి వస్తలేవు మొత్తం వస్తే కనిపిస్తాయి నామాలు సో ఇక్కడ వాటర్ చూసారు కదా ఇంట్లోనే చేపలు మేము పెరిగేసింది కూడా ఇందులోనే సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ కనుక తాగితే మనకి ఏమైనా స్కిన్ డిసీజ్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అని చెప్పి అక్కడ వాళ్ళ నమ్మకము సో మాకు కూడా వాళ్ళు చెప్పారు ముఖం కాలు చేతులు కడుక్కోండి అండ్ వాటర్ తాగండి ఎట్లున్నాయని ఏం ఆలోచించకండి తాగండి అని చెప్పారు బట్ చూడ్డానికి అవి అట్లున్నాయి కానీ బాగానే ఉన్నాయి వాటర్ స్వీట్ అనిపించింది మాకైతే సో మేము కూడా కొంచెం తాగి ఉట్టిట్లా స్నానాలు చేస్తారు చాలా మంది బట్ మేము స్నానం అయితే చేయలేదు ఉట్టి నీళ్ళు చల్లుకొని అయితే ఇక్కడ నుంచి అయితే మేము
నెక్స్ట్ యాదగిరిగుట్టకు అయితే బయలుదేరుతున్నాము. సో ఫుల్ వీడియో చూసేయండి. ఎంత మంచిగా కాదు లక్ష్మక్క దాని పక్కన నుంచుంటే మన అంటవా అంట కరవదా మరి. సో ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక మేమైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేసాము. తినే తర్వాత ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళే ప్లాన్ ఉండే మాది. సో మేము వెళ్ళే దారిలోనే మధ్యలో మా టైర్ అయితే పంక్చర్ అయిన ఉండే. ఒక్కటి కాదు 2 టైర్లు పంక్చర్ అయింది. ఉట్టి లేడీసే ఉండే, మేము ఒక 20 మెంబర్స్ లేడీస్ ఉండే కదా. అందరైతే చాలా భయపడ్డారు. కొంతమంది భయపడ్డారు, కొంతమంది ధైర్యంగా ఉన్నారు. బట్ హైవే మీద కదా భయం అనిపించింది. సో మేమైతే ఏం చేయాలనో అర్థం కాలేదు మేము. సో అంకుల్కి కూడా ఏం అర్థం అవుతలేదు, డ్రైవర్కి కూడా. సో అట్లా అని చెప్పేసి మేమైతే పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాము, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని. సో వాళ్ళైతే వచ్చారు. ఈ కాన్వర్సేషన్ మొత్తం నేను ఈ వీడియోలో పెడతాను, ఓకే చూసేయండి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. మమ్మీ మాట్లాడింది వాళ్ళతో. అక్కంపల్లి సాయిరెడ్డి గూడెం. అవును సార్. మేము చేయాలా, మీరు కాల్ చేస్తారా? వాళ్ళు చేస్తారా సార్? వాళ్ళు మనకు ఓకే సార్. ఓకే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేస్తారు. అడవిలో ఉన్నాం సార్. మరి మనం చెప్పిన ఉర్రికి రావాలి వాళ్ళు అమ్మ డోర్ పెట్టుకొని నేనైతే చెప్పకూడదు చెప్పలే వాళ్ళు ఆపేరు చూడండి చేస్తే మడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. బండి ఆగిపోయింది, పంక్చర్ అయింది కదా. 100కి కాల్ చేసాము, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు? కనీసం బావన్న వస్తాడు కదా. లైట్ పెట్టుకుని వెళ్ళండి అంకుల్, అట్లా వెళ్ళకండి. అవును ఇక్కడ ఆగుతారు వాళ్ళు, లేకపోతే మళ్ళీ చూడకుండా వచ్చి. ఏం భయపడదు, ఎందుకు భయం? ఇంతమంది మనం ఎవరు ఏం చేయలేరు. మనం నా తోట వచ్చినాక ఇంకా సేఫ్ ఉండాలి మీరు. అవును మరి ఎందుకు భయపడదు? ఇంతమంది పోలీసులు రేపు రాత్రి రావచ్చు. ఏం భయపడుతున్నా? పంక్చర్ అయినాయి, బస్సు ఆగిపోయింది మాది. మాకు 2 టైర్లు పంక్చర్ అయినాయి. మా ఓనర్ లిఫ్ట్ చేస్తలేడు, బస్ ఓనర్ లిఫ్ట్ చేస్తలేడు. అట్లా మీకు సాయం కోసం అని కాల్ చేసాం. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇక్కడ, స్ట్రీట్ లైట్ లేవు. రోడ్డు మీద నిలబడిపోయినాం లేడీస్ అందరం. ఆడుంది బస్సు అందరం అంకుల్ అక్కడ ఉన్నాడు, కింద ఉన్నాడు అంకుల్. బస్సు పంక్చర్ అయిందని చెప్పినా కదా అండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సు ఆపి మమ్మల్ని సేఫ్గా ఇక్కడ భువనగిరి బస్ స్టాండ్కి అయితే పంపించిండ్రు. భువనగిరి బస్సే పంపించారు. మా బస్సు అయితే చేపించి పోలీసుల దగ్గర నుంచి చేపించి పంపిస్తున్నారు. అది చేపించినాక ఇక్కడికి వస్తుంది, వచ్చినాక వెళ్తాం మేము.